హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సార్, మే 15 నుంచి 31 వరకు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి అంటే కవలలు. సో కవలలు అంటే ఏదైనా డబుల్ బెనిఫిట్ అని అర్థం. చాలా అద్భుతమైన రాశి ఇది. మిథున రాశి అనేది విష్ణుమూర్తి అధిపతి కాబట్టి చాలా మంచి రాశి ఇది. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చాలా మంచిది యాక్చువల్గా. ఓకే. మిథున రాశికి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఈసారి దైవాన్ని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకుంటే చాలా మంచిది. క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు ఈసారి పని వలన ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. పని వలన సీనియర్స్ని కలవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళ సీనియర్స్తో, టీమ్ లీడర్తో, సిఇఓతో ఇలా కంపెనీలో ఉంటుంది. వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళతో ట్రావెలింగ్ అని జరుగుతుంది. పనిలో కావచ్చు, వ్యాపారంతో కావచ్చు. మనకు ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో అలా ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్గా ఉండాలి. వాళ్ళతో రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారి వీళ్ళు ఇంట్లో కూర్చొని పని చేసే వాళ్ళు ఈసారి ట్రావెల్ చేయడం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్న జాబ్ ఉన్న వాళ్ళు కాబట్టి. సో ఈసారి ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగుండాలంటే అప్పుడు వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. ట్రావెల్ చేసే టైం అనేది ఈసారి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిసారి ప్రతి రాశికి ఒక కండిషన్ ఉంటుంది. సో ఈసారి ఈ రాశి కండిషన్ ఏంటంటే, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, ప్లస్ స్పిరిచువల్గా కొంచెం ఎన్హాన్స్ అవ్వాలి. మీరు కొంచెం వెనకబడి ఉన్నారు. ఓకే. సో ఈసారి రామాయణం, మహాభారతం, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే మంచిది. ఈసారి మీకు ఈ సంవత్సరంలో బాగా కలిసి రావాలి, ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యం కావచ్చు అంటే మీరు ఈసారి మంత్రాలు చదవాలి, లేకపోతే గుడికి వెళ్ళడం అనేది జరగాలి. కొంచెం స్పిరిచువాలిటీ అనేది ఈ సంవత్సరం మీకు ఉండాలి. ఈసారి మీ కండిషన్ చెప్తున్నా, ఒక కండిషన్ అయితే ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం. ఓకే. ఈసారి వీళ్ళ కండిషన్ ఇది. ఇంకోటి, వీళ్ళు ఈసారి పని చేయాల్సి వస్తుంది, బాగా పని చేయాల్సి వస్తుంది. గురువుల దగ్గర ఒక అసిస్టెంట్గా చేరి పని చేయాల్సి వస్తుంది. పని చేసేటప్పుడు ఇది లేదు అది లేదు అనకూడదు. ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని డిమాండ్ చేయకూడదు. ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అలా జరిగితేనే మీకు ఫ్యూచర్లో మంచిది. లేకపోతే ప్రమోషన్ ఆగిపోతుంది. ఓకే. ఎవరైనా జూనియర్ కానీ వెళ్ళినప్పుడు ముందు పని నేర్చుకోవాలి అని ఉండాలి. తర్వాత ఒక ఫలితం ఒక మెట్టెక్కాక ఇప్పుడే నాకు మీరు తక్కువ శాలరీ ఇస్తున్నారు అంటే తప్పు కదా. మీరు ఫస్ట్ పని నేర్చుకోండి. మీ సీనియర్స్ తిడితే పడండి. మీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. సీనియర్స్కి ఎదురెళ్ళొద్దు, సీనియర్స్కి జవాబులు చెప్పొద్దు. సీనియర్స్ పాదాభివందనం. అర్థం చేసుకోవాలి జూనియర్స్. ఈ మధ్య నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉన్నారు. అలా ఉండడం కాదు. మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఎదిగిన వాళ్ళందరూ ఎవరి కిందో పని చేసిన వాళ్ళే. పని చేయకుండా రెస్పెక్ట్ ఇవ్వకుండా పైకి ఎదగడం అనేది జరగదు. మీడియా అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఒక డాక్టర్ అవ్వాలన్నా కూడా హాస్పిటల్లో ముందు జూనియర్ డాక్టర్గా పనిచేయాలి కదా. సో ఈసారి మిథున రాశి వాళ్ళు ఎస్పెషల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు గురువు పట్ల, గురువు దగ్గర పని బాగా నేర్చుకోవాలి. మీకు మంచి అవకాశం వచ్చింది, గురువు దగ్గరుండి మీకు పని నేర్పిస్తారు. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ పర్లేదు. నేను చెప్పినట్టు మీరు విష్ణు సహస్రనామం చేసుకోండి. ఎందుకంటే మిథునానికి దేవత విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామం చేసుకోండి. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఓకే. మీరు ఇంకా
విష్ణు సహస్రనామాలు చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు గురువు కాలు పట్టుకోండి. మీరు కనుక గురువు కాలు పట్టుకుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, మీ హెల్త్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా ఆగిపోతారు. గురువుని నమ్మండి. గురువారం రోజు దత్తాత్రేయ గుడికి వెళ్ళండి, బాగా కలిసి వస్తుంది. హెల్త్ కోసం వీళ్ళు దత్తాత్రేయ గుడికి వెళ్తే మంచిది. ఓవరాల్ ప్రొఫెషన్, మ్యారేజ్, సంతానం కోసం వీళ్ళు విష్ణుమూర్తి, విష్ణు సహస్రం. వీళ్ళు ఎప్పుడైనా మిథున రాశి వాళ్ళు విష్ణుమూర్తిని నమ్మి ఉండాలి. వీళ్ళు అసలు జనరల్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? వీళ్ళు జనరల్గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే బుక్స్ అండ్ స్టేషనరీ డొనేట్ చేయాలి. వీళ్ళు రైట్, బుక్స్ ఉంటాయి, పెన్, పేపర్, ఫోల్డర్స్. ఇంకా స్టేషనరీ షాప్కి వెళ్తే మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి, పిన్స్, స్టేప్లర్స్. వీళ్ళు ఎప్పుడైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఈ బుక్స్ ఇవ్వడం, మెయిన్గా బుక్స్, చిన్న చిన్న పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, వాళ్ళని చదువు వైపు ఓకే చేస్తే ఎప్పటికైనా వీళ్ళు ఒకసారి ఇవాళ రేపు అని కాదు, ఎప్పటికైనా వీళ్ళు చదువు డొనేట్ చేయాలి, విద్యాదానం చేయాలి. విద్యాదానం చేస్తే అద్భుతం, వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. హైదరాబాద్లో చాలా ఉన్నాయి అనాథాశ్రమాలు. అక్కడికి వెళ్ళి మీరు పుస్తకాలు, పెన్లు, పెన్సిల్స్, కలర్స్ అవన్నీ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫుడ్ డొనేట్ చేస్తే ఎలా అంటే చెప్పండి. ఒక మనిషి స్టేషనరీ డొనేట్ చేయాలి, ఒక మనిషి బుక్స్ డొనేట్ చేయాలి, ఒక మనిషి బట్టలు డొనేట్ చేయాలి కదా. అందరికి ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేయమని చెప్తే ఇంకెలా ఉంటుంది కదా. ఎవరు ఏది డొనేట్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో మిథున రాశి వాళ్ళు ఈసారి బుక్స్ అండ్ స్టేషనరీ డొనేట్ చేయాలి, విష్ణు సహస్రనామాలు చదవాలి, గురువుల కాలు పట్టుకోవాలి, కొంచెం దేవుడిని నమ్మాలి. ఈసారి దేవుడు నమ్మకపోతే పని లాభం. దేవుడిని నమ్మి ముందుకెళ్ళండి, చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః.